హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఏవైటీ బానోతు. ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే మా బంజారా జొన్న రొట్టెలు స్పెషల్ అండి. ఒక కప్పు పిండికి 1.5 కప్పుల దాకా వాటర్ తీసుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని అవి మరిగేంత వరకు మరిగించుకోవాలి. బాగా హై ఫ్లేమ్లోనే వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇవి ప్యూర్ జొన్న పిండి అండి. వాటర్ చూడండి ఎట్లా మరుగుతున్నాయి, బాగా మరగాలి. బాగా పొంగులు వచ్చేదాకా మరిగించుకోవాలి, పొగలు వచ్చేదాకా. చూడండి ఇట్లా మరగాలి. బాగా మరిగిన తర్వాత స్టవ్ మించెల్లి తీసుకొని వాటర్ని పిండిలో మొత్తం ఒకటేసారి పోసుకోవాలి. గంటెతోని కొంచెం తీసుకుంటూ కలుపుకోవాలి. చుట్టూ మొత్తం పిండి మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. గంటెని రివర్స్ తిప్పుకొని మంచిగా కొంచెం తీసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక పిండి మొత్తం ఒక సైడ్ కానీ కొంచెం మనం ఎంత పిండితోనైతే చేస్తామో అంత పిండి సైడ్కి ఉంచుకొని కొంచెం చల్లటి నీళ్ళు తీసుకోవాలి. చేతులకు ఆ నీళ్ళను అద్దుకుంటూ పిండిని మంచిగా మెత్తగా కలుపుకోవాలి. పిండిని ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి రొట్టెలు, మెత్తగా ఉంటాయి. ఎక్కువసేపు చేతుల్లో పట్టుకొని ఓ నిమ్మకాయ సైజు కంటే కొంచెం పెద్ద ముద్ద తీసుకొని చేతులతో కొంచెము రౌండ్గా చేసుకొని పీట మీద వేసుకొని కవర్ మీద కొంచెం రౌండ్ చేతులతో ఒత్తుకోవాలి. మీ దగ్గర ఉంటే ఏదైనా కోలతోనన్నా, చపాతీ కర్రతోనన్నా, లేకపోతే ఆయిల్ డబ్బా, కొబ్బరి నూనె డబ్బాతోనన్నా తీసుకొని రౌండ్గా చపాతీని ఒత్తుకోవాలి. మంచిగా రౌండ్గా చేసుకోవాలి. సైడ్స్కి కొంచెం ఇట్లా అనుకొని కవర్ మళ్ళీ రివర్స్ తిప్పుకొని అట్లా అనుకొని మంచిగా రౌండ్గా చేసుకోవాలండి. పెనం బాగా వేడైనాక చపాతీ వేసి మంచిగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి. మరి ఇంకొంచెం పిండి తీసుకొని అట్నే మళ్ళీ నెక్స్ట్ చపాతీకి కలుపుకోవాలి. కొంచెం ఎక్కువసేపు కలుపుకుంటే ఇట్లా మెత్తగా వస్తుంది. రౌండ్గా చేసుకోవాలి చేతిలో వేసుకొని. ఎక్కువ పిండి ఉంటే తీసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో చపాతీ అండి ఇది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అట్లనే చపాతీని మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకొని మంచిగా 2 సైడ్స్ కాలేటట్టు కాల్చుకోవాలి. మళ్ళీ ఇంకో చపాతీని కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలి రౌండ్గా. ఈ పిండిలో బియ్యం కలపలేదు, వేరే ఏం కలపలేదండి. ఇది ప్యూర్ జొన్నలతోటే. జొన్నలు మంచిగా కడుక్కొని పట్టించుకొని చేస్తున్నాం. 2 సైడ్స్ అట్లా కాలినాక రొట్టెను పక్కకు తీసుకోవాలండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో రొట్టెను సేమ్ అట్నే వేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలి. మళ్ళీ ఇంకో రొట్టెకండి పిండి మంచిగా మెత్తగా కలుపుకోవాలి. అదే విధంగా అన్ని రొట్టెలను చేసుకోవాలి. ఇవి తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి, వెయిట్ లాస్కి. మంచిగా బీపీ షుగర్ పేషెంట్లకు బీపీ షుగర్లు కూడా కంట్రోల్లో ఉంటాయి. తింటే చాలా బలంగా ఉంటారు. చిన్నపిల్లలు కూడా మంచిగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. చూడండి మళ్ళీ ఇంకో చపాతీ కూడా అట్నే ఒక కప్పు, మనం ఏ కప్పుతోనైతే తీసుకున్నామో ఆ కప్పుతో కొలుచుకొని తీసుకుంటే వాటర్ కూడా అంతే పడుతుందండి. అంటే ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ పడుతుంది. అంత తీసుకుంటే సమానంగా వస్తుంది. పిండికి మంచిగా కలిసిపోతుంది వాటరు. రొట్టెలు కూడా మస్తు ఉంటాయండి, టేస్ట్ ఉంటాయి. చేస్తా అంటే కూడా ఆ స్మెల్కే మనం అప్పుడే తినాలనిపిస్తుంది. మళ్ళీ ఇంకో చపాతీ కూడా వేసుకోవాలండి పెనం మీద. చూడండి పిండి కూడా అయిపోవడానికి వచ్చింది. నాకైతే ఒక కప్పు పిండికి నాకు 5-6 రొట్టెల దాకా అవుతాయండి.
అవి మా ఇంట్లో అందరికీ సరిపోతాయండి. మా పిల్లలంటే వాళ్ళంటే ఇంకా ఒక్కొక్కటి తింటారు, ఇంకా నేను మా ఆయన అయితే రెండు రెండు తింటామండి. చూడండి చపాతీ చూడండి ఎంత మంచి కాలుతాన్ని, మంచిగా పొంగినట్టు కూడా వస్తుంది. ఇంకో చపాతీని కూడా అట్నే సేమ్ అదే విధంగా అన్ని చపాతీలు చేసుకోవాలండి. మంచిగా రౌండ్గా వచ్చేటట్టు మెల్లగా మంచిగా ఒత్తుకోవాలి. కవర్ కూడా కొంచెం మంచిది వాడితే దాని మీద బాగా వస్తుందండి. కొంచెం పల్సటి కవర్ తీసుకుంటే అది చినిగిపోతుంది. కొంచెం మందంగా ఉన్న కవర్ తీసుకోవాలి. కొంతమంది పొడి పిండితోని చల్లటి వాటర్ చల్లుకుంటూ చేస్తారండి. అది అంత టేస్ట్ బాగోదు. వేడి నీళ్ళతో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్ అండి పిండి అయిపోవడానికి వచ్చింది. నాకైతే 5-6 చపాతీల దాకా వచ్చినాయి. అవి చేస్తా అంటేనే చాలా మంచిగా అనిపిస్తాయండి మాకైతే. చూడండి చేతులతోనే ఇట్లా మంచి రౌండ్ ఎక్స్ట్రా పిండి ఉంటే అట్లా తీసుకోవాలి. ఉండలుగా చేసి ఎక్స్ట్రా పిండి ఇంకొంచెం తీసుకోవాలి. మేము బంజారాస్ కాబట్టి రోజు చేసుకుంటాం. మేము గట్టిగా కూడా ఉంటామండి. ఇంకా మేమైతే రోజు సాయంత్రం మాకు ఇదే రైస్ కొంచెం తక్కువనే తింటాం. మేము మా పిల్లలకి కూడా అలవాటు చేస్తాం. వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. వాళ్ళకి ఎట్లాగో మీ పిల్లలకు కూడా అంత బాగా తినలేరేమో ఫస్ట్లో, కానీ మెల్లమెల్లగా అలవాటు చేస్తా అంటే తింటారండి. వాళ్ళకి ఇష్టమైన కర్రీతోని కొంచెం కొంచెం పెడతా అంటే తింటారు. వాళ్ళకి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే మాకు వచ్చేసి మమ్మీ అని కూడా అడుగుతారండి. అంత బాగుంటాయి. హెల్త్కు అంత మంచిదండి. ఈ రోజుల్లో అయితే అందరూ హెల్తీ ఫుడ్డే తీసుకోవాలని అనుకుంటారు, కానీ ఇంకా కాబట్టి అందరూ చేసుకోవడానికి ట్రై చేయండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. చాలా బాగుంటాయండి. ఇంకా రాని వాళ్ళైతే వీడియోలో చూసుకుంటూ యూట్యూబ్లలో చూసుకుంటూ కూడా నేర్చుకుంటున్నారు. అట్లా కూడా నేర్చుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు మనము. చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగా వస్తున్నాయో. అట్లా మంచిగా చేసుకొని 2 సైడ్స్ అట్లా మంచిగా కాల్చుకోవాలి. ఏదన్నా పిండి ఎక్కువ కలుపుకోకుండా కొంచెం అప్పటికప్పుడే ఉండేటట్టు కలుపుకోండి. ఎందుకంటే పిండి మిగిలిపోతే అగో చూడండి ఎంత బాగా వస్తున్నాయి, ఎంత బాగా పొంగుతున్నాయి. అందులో బియ్యం ఎక్కువ కలుపుకోవద్దండి. ఎవరైనా కొంచెం చేదు ఉంది అనుకున్న వాళ్ళైతే కొంచెం 1 కేజీకి 1/4 కేజీ వరకు కలుపుకుంటే సెట్ అయిపోతుంది. ఇంకా మేమైతే అస్సలే కలపమండి. అస్సలు కలుపుకోకుండా చూడండి నాకైతే 6 చపాతీలు వచ్చినాయి. మళ్ళీ మేము ఇంకా చపాతీ మీదకి పాలకూర చేసుకున్నామండి. పాలకూర కూడా ఆకుకూరలు చపాతీల మీద రొట్టెల మీదకి చాలా బాగుంటాయి. అందుకనే మేము పాలకూర వేసుకొని ఈరోజైతే రొట్టెల మీద ఇదే మాకు ఆకుకూరలును రొట్టెలు చాలా బలం అండి. కంటికి మంచిది, మన హెల్త్కి కూడా మంచిది, డైజెషన్ కూడా మంచిగా అవుతుంది, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరుతాండండి.